మళ్ళీ నాకు 2024 కూడా శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మళ్ళీ మీకే ఇస్తున్న టికెట్ అంటే సార్ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి కదా అంటే ఖచ్చితంగా నీ పేరు మంచిగా ఉంది నువ్వు గెలుస్తావు అని నాకు పంపించండు. ఖచ్చితంగా మీ అందరికీ ఈరోజు సత్యకాంతపేటలో మీకు అందరికీ నేను హామీ ఇస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఈ సభకు ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు ఎంత చెప్పినా తక్కువ. నరేందర్ రెడ్డి గారి గురించి నిజం మాట్లాడండి, అబద్ధం అయితే అబద్ధం కాదు తప్పని చెప్పండి నాకు. ఎందుకంటే నరేందర్ రెడ్డి గారిని ఎప్పుడు ఫోన్ చేసినా కోరంగల్లో ఉన్నా ఏం చేస్తున్నాయి కోరంగల్ అయ్యాకి పుట్టుపంచాలు ఉన్నాయి, ఈ పెళ్లిళ్ళు ఉన్నాయి, మంచి చెడు ఎప్పుడు చూసినా మీ అందునే ఉన్నారా లేదా, మీ సమక్షంలో తిరిగిందా లేదా అని ఒక నిజంగా ఆలోచించేది. నన్ను ఇంకోరుగా మీ సొంత తెలుగులో ఆలోచన చేయండి. ఈ సభకు మన అతిథి మాజీ స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర గారు. మీరు వాస్తవాలు గమనించండి. కళ్ళబల్లి మాటలు చెప్పి కథలు చెప్పిన మాటలతో మనకి కేసీఆర్ గారు ఏమేమి చేసిండో 10 సంవత్సరాల నుంచి మన పల్లెల పరిస్థితి కానీ పట్టణాల పరిస్థితి కానీ కరెంటు విషయంలో కానీ ఇవాళ మిషన్ పెరుగుతా మేము మన ఇళ్లలో తుంకలేదా ఆలోచన చేసుకోండి. ఇవాళ కరెంటు తోటి మంచి విషయమైన మేలు అదేవిధంగా మంచి పంటలు వంటి ఈరోజు మనం ఏ విధంగా 20 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నామో ఆలోచన చేసుకోండి. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం ఏం లేదు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గొప్పతనం లేదు. సమాజాలు కళ్ళబడి మాట చెప్పి మీరు ఏ విధంగా ఆకర్షితులైనో అర్థం కాలేదు నాకు. ఒక్క పథకం అమలు చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కలిసి వచ్చింది అన్నట్లే కనిపిస్తుంది నాకు. నిన్న ఎంతో మంది ఆడిపిల్లలు లేని కేసీఆర్ గారు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ మారని చెల్లించిపోయి బీద ప్రజలకు బీద అమ్మాయిలను ఏ విధంగా మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని ప్రకటించి ఈరోజు ఇంతవరకు దాకా ఈ 10 సంవత్సరాలు పాలించుకుని వచ్చి ప్రతి ఒక్కరికి పెళ్ళైన అమ్మాయిలకు డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చిండు. 1116 ఇచ్చుకుంటూ వచ్చిండు. ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అది కాదు కదా ఇంకా నేను ఎక్కువ సంవత్సరాలు మంగళం ఇస్తా, ఒక్కరికైనా వచ్చిందా తల్లి, ఒక్కరికైనా వచ్చినట్టు తెలంగాణ ఇచ్చినట్టుంటే కాంగ్రెస్ చేయండి, ఇయ్యనట్లుంటే కార్మికులకి ఇది బాగా ఆలోచన చేసుకోండి. ఇంకొకరి నేను చెప్తున్నా, ఇది ఆసరా పథకము 2000కు 4000 ఇస్తున్నారు. ఒక్కొక్క ఆడపిల్లకు ఇంట్లో ఉన్న ఆడపిల్లకు మళ్ళీ ప్రత్యేకంగా 2500 ఇస్తున్నారు. ఇచ్చిందా? ఒక్కరికైనా ఇచ్చిందా? రైతు బంధు అయితే గుడ్ బై, రైతు బంధు అయితే రాదు, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ రాదు. ఒక మంత్రి అంటున్నారు రైతు బంధుకి గిట్టుబాటు అడిగితే చెప్పుతో తింటారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రేమ మీ మీద ఎంతగానో ఉందో మానగా ఈ తెలంగాణ ప్రజల మీద ఏ విధంగా ఉంటుందో రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతాం. ఈ విధంగా దుర్భాషలాడుతూ మనమందరం పెంచారు 2000 వాళ్ళు 4000 ఇస్తాం, అది లేదు. ఇలా రైతులకు బోనస్ గా ఇప్పుడున్న రేటు కాక 500. ఈ విధంగా ఎన్ని కళ్ళబల్లి మాట చెప్పొచ్చిందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. సిలిండర్ 500, 200 రూపాయలు మాఫీ అన్నారు, కరెంట్ 200 యూనిట్ మాఫీ అన్నారు, స్కూల్ ఫీజు ఎవరికైనా వచ్చినా ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే ఒక్కసారి ఆలోచన చేయలేదు.